నీ అవ్వ ఓపర్ బయటికి చూడు. సూరన్న గంటన్నర కిందనే గుడ్ మార్నింగ్ చెప్పిండు. ఆన కొట్టు తీసుకుపోమ్మంటావు. ఓష్ని అరగంట కాదా ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చి ఓ షెత్తిరి తెచ్చినా అయిపోవు కదా. అరే జరంత చలి పెడుతుందని గరం కోటు తెచ్చుకున్నా. చలి పోయి తడుచుడైతుంది కదా. పొద్దుగాల సలసల్లగుందని కోటు తొడుక్కున్నా. ఇప్పుడేమో మొత్తం రివర్స్ కాబట్టే గిట్లున్నదుల్లా ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తే. ఈ వాతావరణమే చిత్రముందబ్బా. పొద్దుగాల ఎండ, పగటిలి ఆన, రాత్రికి సలి. ఓ తాన శిన్కులు, ఇంకో తాన తుప్పుర్లు. నేను ఆడా ఉంటా ఈడా ఉంటా అన్నట్టే ఉన్నది. లెక్కకైతే దివిలో వెళ్ళంగానే ఆనలు బందయి చలికాలం రావాలి. కానీ ఇప్పుడు ఇయ్యరమయ్యర ఎండలు కొడుతున్నాయి, ఇంతల్నే ఆనలు పడుతున్నాయి. అస్సలు అర్థమైతలేదబ్బా వాతావరణం. ఈశాన్య ఋతుపవనాల వల్ల తెలంగాణలో డైలీ రెయిన్ పడటం ఉండదు. సో నవంబర్ మొదటి వారం నుంచి మనకి కొంచెం టెంపరేచర్లు అనేవి ఇప్పుడు చూసుకున్నట్టయితే మినిమం టెంపరేచర్లు ఇంకా 19 నుంచి 24 డిగ్రీల వరకు కొనసాగుతున్నాయి. ఆన తెప్పలు మోసుకొచ్చే నైరుతి ఋతుపవనాలు వెళ్లిపోయి ఈశాన్య ఋతుపవనాలు జొరబడ్డాయట. ఈ 3 రోజులు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం జిల్లాలల్లో పెద్ద ఆనలు పడే కోపుందట. ఇక అడుగులు ఎక్కుండే ఆదిలాబాద్ బాజుకు ఇగం పెరిగిందుల్లా. మంచు పడతాంది, మబ్బు పడతాంది. పొద్దుగాల తొవ్వే చక్కగా అగు పడతలేదు. అసలు ఈ రోడ్డు పంట పోదామంటే అసలు లైట్లు వేసుకొని పోతే కూడా ఇంత దగ్గర కూడా కనబడతలేదు. అంత ఘోరమైన పొగ పడ్డది. తిరుపతిలో దినం తప్పించి దినం ఆనబడుతుంది. మొగులంతా మబ్బులు పట్టి గిట్ల అగు పడతాంది. ఇవాళ గిట్లుంది గాని రేపెట్లుంటదో తెలియదు మళ్ళా.